Yeah, all of you, good morning. So, in the previous session, we are discussing about the different web elements like text or edit box, text area, button, link. Okay, by using ID, name, class name, tag name, link test, partial link test and partial link test. Now, we will go with one more web elements that is an checkbox and radio button. Okay, the checkbox radio button కూడా నార్మల్ గా మనం నార్మల్ బటన్స్ ఎలా క్లిక్ చేస్తామో అలానే క్లిక్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, I am opening one web application. When you observe here, the first one is text box. This one is text area. This one text box. So first of all మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోవడానికి ఈ వరకు ఆటోమేట్ చేసిన తర్వాత ఈ రేడియో బటన్ చెక్ బాక్సెస్ కూడా చెప్తాను మీకు. ఓకేనా, ఒకసారి రివిజన్ చేద్దాం. టెక్స్ట్ బాక్స్, టెక్స్ట్ ఏరియా, టెక్స్ట్ బాక్స్, దెన్ వి విల్ గో విత్ an రేడియో బటన్ అండ్ చెక్ బాక్సెస్. డ్రాప్ డౌన్ లిస్ట్ తర్వాత చెప్తా. బై యూజింగ్ ద లొకేటర్స్ ఆఫ్ ఐదర్ ఐడి ఇక్కడ వరకు పార్షియల్ లింక్ టెస్ట్ వరకు, సిఎస్ఎస్ సెలెక్టర్స్, ఎక్స్పర్ట్స్ నెక్స్ట్ upcoming classes లో చెప్తా. ఓకే, so let's create an. When you observe here one thing, I am creating individual websites and individual packages. ఎందుకు క్రియేట్ చేస్తుందంటే మీరు ఫ్యూచర్ లో ఆ వెబ్సైట్ కి సంబంధించి అప్లికేషన్ కి సంబంధించి ఇంకేదైనా పేజెస్ ఆటోమేట్ చేస్తే అదే ప్యాకేజ్ లో చేయాలని. ఓకేనా, సేమ్ ప్యాకేజ్ లో చేయాలని మీకు నేను అలా డిఫరెంట్ క్రియేట్ చేస్తున్నా. మీరు కూడా ఇలానే క్రియేట్ చేసుకోండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డెమోకి అని మీకు రిజిస్టర్ పేజ్ ఉంటుంది, శాంపుల్ ఫామ్ ఉంటుంది, డిఫరెంట్ ఉంటాయి. అవన్నీ డెమోకి అప్లికేషన్ అన్ని ఒకటే ప్యాకేజ్ లో రాసుకోండి. సో దిస్ వన్ ఈజ్ ప్యాకేజ్, దిస్ వన్ ఈజ్ క్లాస్. సో యాజ్ యూ నో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్ పేజ్ ని ఆటోమేట్ చేయాలంటే ఏం చేయాలి? వాట్ ఆర్ ద స్టెప్స్? ఏం చేయాలండి? బ్రౌజర్ ని కాన్ఫిగర్ చేసుకోవాలి, బ్రౌజర్ ను ఓపెన్ చేసుకోవాలి, మాక్సిమైజ్ చేసుకోవాలి. ఎక్కడ వరకు సేమ్ యూఆర్ఎల్ ఎంటర్ చేసే వరకు సేమ్ ప్రాసెస్ కదా. సో ఈ ప్రాసెస్ అంతా కూడా కాపీ పేస్ట్ చేసుకోండి. ఓకేనా, సో కావాలంటే వెయిట్ పెట్టండి, లేదంటే వెయిట్ లేకపోయినా ఏం కదా. సో నౌ డ్రైవర్ డాట్ గెట్ స్ట్రింగ్ యూఆర్ఎల్. యాజ్ యూజువల్లీ ఎప్పుడైతే మీరు ఏదైనా ఒక యూఆర్ఎల్ యూజ్ చేస్తున్నప్పుడు ఆ యూఆర్ఎల్ అనేది సేమ్ పేజ్ ఓపెన్ అవుతుందా లేదని ఫస్ట్ మాన్యువల్ గా చెక్ చేసుకోండి. ఓకేనా, ఈ పేజ్ సేమ్ కదా. సో నౌ లెట్స్ ఎంటర్ ద యూఆర్ఎల్ హియర్. ఓకేనా, కావాలంటే ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. యాజ్ యూజువల్ గా ఓపెన్ అవుతుంది కాబట్టి నో ఇష్యూ. ఓకేనా, ఎస్. When I open this web page, first of all you should automate from here onwards. Okay na? So how to automate? Go to page inspect and go to the finder. What is this one? చూడండి, ఇక్కడ మీకు చూపిస్తుంది select element on the page to inspect. Which one you want to inspect? This box. What is this box? Text box. Where is the కోడ్ అండి? ఇక్కడ మీ కోడ్ ఎక్కడ కనిపిస్తుంది? ఇది కదా. ఇన్పుట్ ఈజ్ ట్యాగ్, టైప్, ప్లేస్ హోల్డర్, క్లాసు, వీటన్నిటిని ఏమంటారంటే యాట్రిబ్యూట్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి. దీనికి ఆపోజిట్ లో ఉన్నదాన్ని వాల్యూ అంటారు. సో ఇక్కడ మనకి ఈ టెక్స్ట్ బాక్స్ ఫస్ట్ నేమ్ అనే టెక్స్ట్ బాక్స్ ఐడెంటిఫై చేయడానికి మీకు ఏమున్నాయి? ఇన్పుట్ అనే ట్యాగ్ ఉంది, ప్లేస్ హోల్డర్ ఉంది, క్లాస్. యాక్చువల్లీ మనం డైరెక్ట్ ఫైండ్ చేయడానికి మనకి ఏముండాలండి? ఐడి, నేము, క్లాస్ నేము, లింక్ టెస్ట్, పార్షియల్ లింక్ టెస్ట్, ట్యాగ్ నేమ్. సో ఇందులో మీకు ఐడి లేదు, నేమ్ లేదు, క్లాస్ నేమ్ ఉంది, ట్యాగ్ నేమ్ ఉంది, లింక్ టెస్ట్, పార్షియల్ లింక్ టెస్ట్ లేదు. ఓకేనా, ఇందులో వీటిని యూజ్ చేసుకొని మనం ఏదైనా ఐడెంటిఫై చేయడం పాసిబుల్ అవుతుందా లేదని ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేద్దాం. సో ఫస్ట్ మనకు ఉంది, ఫస్ట్ ఆప్షన్ ఏంటి? క్లాస్ కదా. ఈ క్లాస్ తోటి ఐడెంటిఫై చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా, ఎలా? మీరు ఇక్కడ రాసుకోండి. ఫస్ట్ వన్ ఏంటండి? కామెంట్స్ రాసుకోండి. ఫస్ట్ నేమ్, ఎలా?
లెట్స్ గో విత్ అని వేరియబుల్స్ సేమ్ వే. ఎప్పుడు కూడా మీరు కోడ్ రాసేటప్పుడు డైరెక్ట్ రాయకుండా వేరియబుల్స్ యూజ్ చేసుకుని రాయండి. ఎలా? వెబ్ ఎలిమెంట్ ఏంటండి? వేరియబుల్ నేమ్ ఏంటి? ఇస్ ఈక్వల్స్ టు డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ క్లాస్ నేమ్. మన దగ్గర ఏముంది అనుకున్నాం? క్లాస్ నేమ్ ఉంది అనుకున్నాం కదా. ఈ వెబ్ ఎలిమెంట్ ని ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా? సో క్లాస్ నేమ్ ఎక్కడుంది? కాపీ చేయండి. ఓకేనా? సో ఫస్ట్ నేమ్ అనేది ఏ వెబ్ ఎలిమెంట్? టెక్స్ట్ బాక్స్. సో టెక్స్ట్ బాక్స్ లో ఏం చేయాలండి? మనం డేటాని ఎంటర్ చేయొచ్చు. డేటాని ఎంటర్ చేయడానికి మనం యూజ్ చేసే మెథడ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఎంటర్ మై నేమ్ ఈజ్ కృష్ణ. ఓకేనా? అసలు ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేస్తుందా, ఇందులో డేటాని ఎంటర్ చేస్తుందా లేదనేది ఫస్ట్ చెక్ చేద్దాము. ఒకవేళ ఇది ఎంటర్ చేస్తే ఇమీడియట్ గా నెక్స్ట్ కి వెళ్దాం. ఒకవేళ ఇది ఐడెంటిఫై చేయకపోతే నెక్స్ట్ ప్లేస్ నెక్స్ట్ లొకేటర్, డిఫరెంట్ లొకేటర్ కి వెళ్దాం. ఓకే, run as it will open the web page. Maximize it, enter the URL and enter the particular data into particular column. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పేజ్ రిపీట్ అయింది. ఎంటర్ చేసిందా? చేయలేదు కదా. సో ఎందుకు చేయలేదని ఒకసారి చెక్ చేసుకుంటే ఏమని వస్తుంది? ఇన్వాలిడ్ సెలెక్టర్ ఎక్సెప్షన్. ఇన్వాలిడ్ సెలెక్టర్ కాంపౌండ్ క్లాస్ నేమ్స్ నాట్ పర్మిటెడ్. అంటే ఈ పేజ్ లో మీకు ఈ క్లాస్ ద్వారా ఎలిమెంట్ ని ఫైండ్ చేయడానికి పర్మిషన్ లేదు అని అంటాడు. పాసిబుల్. మొన్న నన్ను ఎవరు అడిగారు, సార్ నేను ఒక పేజ్ ఓపెన్ చేసా, ఆ పేజ్ కి నాకు రైట్ క్లిక్ ఇస్తే ఇన్స్పెక్ట్ రావట్లేదు కదా సార్. అవి సెక్యూరిటీ వెబ్ పేజెస్ ఉంటాయండి. సెక్యూరిటీ పేజెస్ కి మీకు రావు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వరాకిల్ లాగిన్ పేజ్ తీసుకుంటే ఇప్పుడు ఈ పేజ్ ఉంది అనుకోండి. ఈ బాట్ని ఆటోమేట్ చేయాలంటే ఫస్ట్ ఇన్స్పెక్ట్ చేయాలి కదా. మీరు ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే మీకు ఇన్స్పెక్ట్ ఆప్షన్ రాదు, ఎందుకంటే ఇది సెక్యూరిటీ వెబ్ పేజ్. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకేదైనా పేజ్ ఓపెన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదైనా ఎక్స్ అనే ఒక పేజ్ ఓపెన్ చేశారు అనుకోండి. అజైల్ అనే పేజ్ ఓపెన్ చేశారు. ఈ పేజీకి రైట్ క్లిక్ ఇస్తే ఏమొస్తుంది? మీకు ఇన్స్పెక్ట్ అనే ఆప్షన్ వస్తాయి. ఎస్పెషల్లీ ఇవి ఎస్బీఐ పేజ్ ఉంది అనుకోండి, ఎస్బీఐ పర్సనల్ బ్యాంకింగ్, ఈ సెక్యూరిటీ వెబ్సైట్స్ కి మీకు అలాంటి ఆప్షన్ రాదు. ఇప్పుడు మీరు దీన్ని ఆటోమేట్ చేయాలనుకుంటున్నారు, రైట్ క్లిక్ వస్తుందా? ఏమంటుంది చూడండి, దిస్ ఫంక్షన్ ఈజ్ నాట్ అలౌడ్ హియర్. ఏ ఫంక్షన్? రైట్ క్లిక్ ఫంక్షన్. అలాగే ఇక్కడ కూడా రైట్ క్లిక్ ఫంక్షన్ అనేది నాట్ అలౌడ్. ఓకేనా? సో అంటే మనం టెస్ట్ చేసేటప్పుడు ఎలో ఉంటుంది. ఇవి లైవ్ అప్లికేషన్స్ కదా, అందుకే మీకు ఎలోడ్ ఉండదు. ఓకేనా? ఇక్కడ కూడా మనకి ఏం ఎక్సెప్షన్ వస్తుంది? చదవండి. కాంపౌండ్ క్లాస్ నేమ్స్ నాట్ పర్మిటెడ్. సో ఏం చేయాలి మరి? ప్లస్ గో విత్ వన్ మోర్. మరి వన్ మోర్ ఏముంది ఇప్పుడు ఇందులో? మనకు వన్ మోర్ ఇంకేమైనా కనిపిస్తుందా? ఇందులో క్లాస్ నేమ్ తప్పితే ఇంకేమైనా ఉందా? ట్యాగ్ ఉంది కదా, ట్యాగ్కి వెళ్దామా? ట్రై చేద్దాం. చూడండి, ఐ థింక్ ట్యాగ్ ఈజ్ ఆల్సో నాట్ పాసిబుల్. డాట్ ట్యాగ్ నేమ్, అదేనా ట్యాగ్ నేమ్? కాదు కదా. ఓకే, ఎస్ ఎంటర్ చేసిందా? ఓకే అండి. ఎలా ఎంటర్ చేసినా మనం? విత్ ద హెల్ప్ ఆఫ్ ట్యాగ్ నేమ్. సో నిన్న మనం ట్యాగ్ నేమ్ చెక్ చేయలేదు కదా, ఈరోజు చూడండి ట్యాగ్ నేమ్ ద్వారా మనం ఈ వాల్యూ అనేది ఎంటర్ చేసాం. ఎలిమెంట్ ఎంటర్ చేసి డేటా ఎంటర్ చేస్తే నో ఇష్యూస్ అండి. ఓకే అండి, లీవ్ ఇట్ అండ్ మూవ్ టు నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? లాస్ట్ నేమ్.
లాస్ట్. సో లాస్ట్ నేమ్ చెక్ చేయండి అసలు ఏమని ఉంటాయి. వెబ్ ఎలిమెంట్, వాట్ ఇస్ ద వేరియబుల్ నేమ్? is equals to driver dot find element by dot చెక్ చేద్దాం. ఏది మళ్ళీ నాకు తెలిసి రెండింటికి సేమ్ అని ఉంటది. ఇది కూడా ఏమనండి, మరి రెండింటికి ట్యాగ్ నేమ్ ఇన్పుట్ ఉంది కదా. చూద్దాం, మరి ట్యాగ్ నేమ్ అంటే సేమే కదా, సేమ్ ట్యాగ్ నేమ్ ఉంది కదా దీనికి కూడా. లాస్ట్ నేమ్ ఇట్ వెల్ డాట్ సెండ్ కీస్ can enter anything. Okay na? Let's check it. ఏం చేస్తుంది? రెండు లొకేటర్స్ కూడా ఒకటే టెక్స్ట్ బాక్స్ ని ఐడెంటిఫై చేస్తుంది. ఎందుకంటే ఇన్పుట్ అనేది ఈ రెండింటికి సేమ్ ట్యాగ్స్ కదండి. ఇన్పుట్ అనేది ఈ రెండింటికి ఏముంది ఇక్కడ? సేమ్ ట్యాగ్. మరి సేమ్ ట్యాగ్ ఇప్పుడు ఫస్ట్ దాన్ని వదిలిపెట్టి సెకండ్ దానికి వెళ్ళాలంటే సెకండ్ వన్ యూనిక్ ఉండాలి. బట్ యువర్ ఐడెంటిఫైయింగ్ బోత్ ఆర్ విత్ సేమ్ ట్యాగ్స్ కదా. అందుకే ఏం చేసింది, అది కూడా అక్కడే ఎంటర్ చేసింది ఇమీడియట్. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ నేమ్ ఎంటర్ చేసినప్పుడు కర్సర్ ఇక్కడ ఉన్నప్పుడు మీరు నెక్స్ట్ ఎలిమెంట్ ఐడెంటిఫై చేస్తే కర్సర్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ ఈ నేమ్ ఎంటర్ చేసి కర్సర్ అక్కడే ఉంది, నువ్వు సెకండ్ టైం కూడా అక్కడే ఐడెంటిఫై, అందుకే ఇమీడియట్ గా. ఇప్పుడు నువ్వు థర్డ్ టైం చేసినా కూడా నీ కర్సర్ ఎక్కడ ఉంటది? ఇక్కడే ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేస్తే ఈ కర్సర్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ క్లిక్ అయిన తర్వాత డేటా అనేది ఎంటర్ చేస్తుంది. ఫస్ట్ క్లిక్ అవుతుంది, క్లిక్ అయిన తర్వాత ఇప్పుడు మనం మాన్యువల్ గా చేస్తున్నాం అండి. కృష్ణ అని ఎంటర్ చేసినాం, ఎంటర్ చేసిన తర్వాత కర్సర్ ఎడబెట్టి టైప్ చేస్తే ఎక్కడ పడుతుంది? అక్కడే పడుతుంది. మనం ఏం చేయాలి, వాంటెడ్ గా ఇక్కడ క్లిక్ అన్నా చేయాలి, లేకపోతే మన కీబోర్డ్ లో ట్యాబ్ అనే బటన్ ఉంటది, ఆ బటన్ ప్రెస్ చేస్తాను నెక్స్ట్ కి వెళ్ళాలి. అర్థమైందా? సో మరి దీని పరిస్థితి ఎందుకు చూద్దాం చూడండి. ఏముంది ఇందులో? సో ఇన్పుట్ పాసిబుల్ అవ్వట్లేదు. ప్లేస్ హోల్డర్ మనకి డైరెక్ట్ కాదు కదా, డైరెక్ట్ లొకేటర్ కాదు అది. మనకి డైరెక్ట్ లొకేటర్ ఉంది ఏంటి? ఓన్లీ క్లాస్. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటికి కూడా సేమ్ క్లాస్ నేమ్ ఉంది. ఈ రెండింటికి కూడా ఒకవేళ క్లాస్ ద్వారా ఐడెంటిఫై చేసినా సేమ్ ఉంది కాబట్టి మళ్ళీ ఫస్ట్ వన్ ఐడెంటిఫై చేయడానికి మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి? లిజన్, ట్యాగ్ ద్వారా ఐడెంటిఫై చేయట్లేదు, క్లాస్ ద్వారా ఐడెంటిఫై చేయలేకపోతున్నాం, ఐడి లేదు, నేమ్ లేదు, లింక్ టెస్ట్ లేదు, పార్షల్ లింక్ టెస్ట్ లేదు, ఏమీ లేవు. మరి ఇలా లేనప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడే మనం దేనికి వెళ్ళాలండి? ఎక్స్ పాత్కి వెళ్ళాలి. అప్పుడే మనం దేనికి వెళ్ళాలి? ఎక్స్ పాత్కి వెళ్ళాలి. ఓకేనా? సో ఎక్స్ పాత్ ఎలా ఫైండ్ చేయాలండి నెక్స్ట్ చెప్తా. ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ఎక్స్ పాత్ ఎలా ఫైండ్ చేయాలి? దేనికి? దీనికి కదా. కంట్రోల్ ఎఫ్ అనండి. సింటాక్స్ ఫర్ ఎక్స్ పాత్ ఈజ్ డబుల్ స్లాషెస్, ఓకేనే, డబుల్ స్లాషెస్ ట్యాగ్ నేమ్. దీని ట్యాగ్ నేమ్ ఏమనుకున్నాం మనం? ట్యాగ్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్ ఎట్ ద రేట్ ఆఫ్. ఇప్పుడు ఇందులో నుంచి మీరు ఏదైనా ఒక వాల్యూని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్ హోల్డర్కి వెళ్తున్నాం అనుకోండి. ప్లేస్ హోల్డర్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ నేమ్. అదేనా? ఇప్పుడు చూడండి, ఈ ఈ మనం రాసిన లొకేటర్ వల్ల ఎలిమెంట్ ఫైండ్ చేస్తే ఆ పార్ట్ వరకు ఎల్లో కలర్ లో మారుతుంది. ఏ పార్ట్ మారుతుంది చూడండి, వెళ్ళిందా? ఇప్పుడు ఎప్పుడైతే నేను క్లోజ్ చేస్తున్నానో మీకు ఇక్కడతో పాటు ఆ లాస్ట్ నేమ్ కాలం కూడా సెలెక్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రెండు ప్లేసెస్ లో అబ్జర్వ్ చేయండి. వచ్చిందా? అక్కడ లాస్ట్ నేమ్, దాని పాత్ ఇది, ఇదేమో టెక్స్ట్ బాక్స్, దీని పాత్ ఏమి ఇది. ఈ ఎలిమెంట్ వల్ల మీరు ఒక్కసారి ఇక్కడ కొంచెం స్పేస్ తీసి చూడండి, ఫైండ్ చేస్తుందా? ఫైండ్ చేస్తే ఏమవుతుంది, మీకు ఈ ఎలిమెంట్ ఫైండ్ అవుతుంది, ప్లస్ ఆ కోడ్ కూడా మీకు ఎల్లో కలర్ లో చూపిస్తుంది.
దీన్ని ఎక్స్ పాత్ అంటారు. ఏమంటారు దీన్ని? నార్మల్ గా ఎప్పుడు ఎక్స్ పాత్కి పోవాలి సార్ అంటే ఐడి కానీ నేమ్ కానీ క్లాస్ నేమ్ కానీ ట్యాగ్ నేమ్ కానీ ఇవేమి వర్కౌట్ కానప్పుడు ఎక్స్ పాత్కి వెళ్ళాలి. లేదు సార్ డైరెక్ట్ పోవచ్చు అంటే పోవచ్చు, ఎట్లయినా. ఓకేనా? సో నా మనం నెక్స్ట్ అప్కమింగ్ క్లాస్ లో కంప్లీట్ గా ఎక్స్ పాత్ గురించి చెప్తా. ఇప్పుడు ఈ ఎక్స్ పాత్ ఎలా ఇవ్వాలి? బై డాట్ డైరెక్ట్ లొకేటర్ అండి. బై డాట్ డైరెక్ట్ లొకేటర్ సేమ్ మీరు అక్కడ ఎలాగైతే కాపీ పేస్ట్ చేస్తున్నారో ఇక్కడ కూడా డైరెక్ట్ చేయటం. అదేనా? అక్కడ బై ఐడి అని ఇన్వర్టెడ్ కామర్స్ లో పాత ఎలా కాపీ చేస్తారో ఇక్కడ కూడా సేమ్ అలానే కాపీ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు ట్రై చేయాలి. ఇందాకలో ఏమైంది? కృష్ణ పక్కన రాము అని వచ్చింది కదా. లెట్స్ ట్రై నౌ. Success. Let's go with n. Third one. These two are text boxes. This one is text area. Address is text area. So now let's check it first of all. మరి టెక్స్ట్ ఏరియాకి ఇంకేమైనా ఉన్నాయా? దీనికి కూడా ఏ లేవు అనేది చెక్ చేద్దాం. ఇది కూడా సేమ్ పరిస్థితి ఉన్నట్టుంది కదా. ఏంటి? ఇంకో పాయింట్ కూడా చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ సాయశక్తులా కృషి చేశారు ఎలిమెంట్ ని ఫైండ్ చేయడానికి. మీకు వచ్చిన నాలెడ్జ్ అంతా యూజ్ చేశారు, కానీ మీకు ఆ ఎలిమెంట్ ని ఫైండ్ చేయడం రావట్లేదు. అసలు ఏదైనా ఐడి తీసుకుని అసలు మీ వల్ల కావట్లేదు. ఎలా ఎలా ఆటోమేట్ చేయొచ్చు? బై డిఫాల్ట్ గా దాని పాత్ ఉంటుందండి. ఎలా అంటే చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కదా, దీన్ని ఫైండ్ చేయాలనుకుంటున్నారు. మీకు ఇక్కడ అర్థం కావట్లేదు, క్లాస్ తీసుకుంటే రావట్లేదు, ఇది ఒకటే ఉంది, అసలు ఏదో అర్థం కావట్లేదు. ఏం చేయాలంటే ఈ ఈ ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి కాపీలోకి వెళ్ళి ఎక్స్ పాత్ అనండి. ఓకేనా? కాపీలోకి వెళ్ళి ఏమనాలి? ఎక్స్ పాత్. దయచేసి ప్రతిదాన్ని అలా అనొద్దు. ఫస్ట్ మీరు ట్రై చేయండి, ట్రై చేసిన తర్వాత వెళ్ళాలి. మీకు ఇంకో విషయం ఏంటంటే రియల్ టైమ్ కంపెనీస్ లో మీకు ఈ ఎక్స్పాత్ ని ఎలో చేయరు, కాపీడ్ ఎక్స్పాత్ ని ఎలో చేయరు. అసలు కాపీ ఆప్షన్ రాదు మీకు అక్కడ. ఓకేనా? దాన్ని బ్లాక్ చేస్తారు. ఇప్పుడు జస్ట్ మీకు నోయింగ్ పర్పస్ నేను చెప్తున్నా. ఒకసారి కాపీ చేసుకున్న తర్వాత దాన్ని ఇక్కడ పేస్ట్ చేసి దాని వల్ల ఎలిమెంట్ ఫైండ్ చేస్తున్నావా లేదని చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఎలాంటి ఏరియాస్ లో సార్ మరి అసలు యాక్చువల్లీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు దీనికి అసలు ట్యాగ్ నేమ్ కూడా లేదు. ఉందా? దీని ట్యాగ్ నేమ్ ఎక్కడుంది? ఇక్కడ డివిజన్ ఉంది. అంటే ఇది కంటిన్యూస్ పేజ్ కాదు, ఈ కోడ్ నుంచి ఈ కోడ్కి వచ్చింది. ఎలాంటప్పుడు మనకి సమ్ టైమ్స్ క్రిటికల్ ఉండి అబ్జర్వ్ చేయటం రాలేదు సార్ అన్నప్పుడు కాపీ చేసుకోండి. మీరు ఒకసారి ఎక్స్పాత్ చూస్తే అసలు మీకు ఇక్కడ ఐడి అనేది కనిపించట్లేదు. వీడు ఏం రాసిండు? ఐడి రా. అసలు ఈ ఐడి అనేది ఎక్కడుందో తెలుసా? కొంచెం పైకి మూవ్ అయిన తర్వాత అక్కడ నుంచి తీసుకొని వస్తున్నాం అనమాట. ఇంక మీకు ఎక్కడో ఉంటుంది చూడండి ఐడి అనేది. ఏమనుంది ఇక్కడ? ఐడి HTML రావాలా అంటే బేసిక్ నాలెడ్జ్ ఉంటే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. రావాలా సార్ అని నేను రావాలన్నా అనుకో, ఏమంటావు నువ్వు? సార్ మీరు అప్పుడు ఓన్లీ ఆటోమేషన్ కోర్ జావా వస్తే చాలు అన్నారు, ఇప్పుడు మళ్ళీ HTML రావాలంటున్నారు సార్ అంటారు. ఓకేనా? సో వస్తే ఇట్స్ బెస్ట్, రాకపోతే కష్టపడటం, ఏం చేసేది ఏం లేదని. ఎక్కడుంది అసలు ఆ పేజ్? ఎక్కడుందో చూద్దాం. ఇదా ఈ ఏరియా కదా. ఇప్పుడు ఈ ఐడి ఏడుందో దొరకట్లేదు కదా. దాన్ని ఏం చేయొచ్చు అంటే ఐడి వరకు పేస్ట్ చేయండి, దొరికించాడు. ఎక్కడుంది? ఇక్కడ నుంచి ఏ నుంచి వాడు ఇక్కడికి వచ్చిండు. ఇక్కడ నుంచి 1 by 1 తీసుకుని ఫస్ట్ ఐడి తీసుకున్నాడు. ఐడి తీసుకున్న తర్వాత ఐడి నుంచి దేనికి వచ్చిండు? నెక్స్ట్ డివిజన్ కి. ఎలాంటి డివిజన్స్? 2 డివిజన్స్ తీసుకున్నాడు. డివిజన్ తర్వాత టెక్స్ట్ ఏరియా తీసుకున్నాడు. ఇక్కడ టెక్స్ట్ ఏరియా అనేది ఏంటి? ఎక్కడండి? ఇది టెక్స్ట్ ఏరియా అనేది తీసుకున్నాడు. ఈ టెక్స్ట్ ఏరియా తీసుకొని
ఐడెంటిఫై చేసిండు, లేకపోతే టెక్స్ట్ ఏరియా ట్యాగ్ నేమ్ తీసుకుని ఐడెంటిఫై చేసిండు. ఓకేనా? సో దీన్ని ఏమన్నా మనం ఏంటిది? ఎక్స్పాత్ అడ్రస్ డాట్ ఏదో ఒకటి రాసుకుని ఇష్టం. అర్థమైందా? వాట్ ఇస్ దిస్ వన్? టెక్స్ట్ ఏరియా. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? ఈమెయిల్ అడ్రస్. దీని పరిస్థితి చదువు. ఈమెయిల్ అడ్రస్ కి ఏముంది? సేమ్ దీనికి కూడా అంతే ఉంది. ఈ కోడ్ మొత్తం వాడు సేమ్ అలానే రాసిండు. దీనికి కూడా టైప్ ఉంది, క్లాస్ ఉంది, ఓకేనా, ఐఎన్జి మోడల్ ఉంది. సో క్లాస్ సేమ్ ఉన్నట్టుంది కాబట్టి క్లాస్ ద్వారా ఫైండ్ చేయలేము. యాక్చువల్లీ టెక్స్ట్ ద్వారా ఫైండ్ చేయొచ్చు, కానీ టెక్స్ట్ కి మనం ఎక్స్పాత్ మెథడ్స్ చెప్పాలి. డైనమిక్ ఎక్స్పాత్ మెథడ్స్ ఉంటాయి, అందులో ఫైండ్ చేస్తాము. సరే, దీనికి కూడా మనం దేనికి వెళ్దాం అంటే ఎక్స్పాత్ కి వెళ్దాం. hash input square bracket at the rate of ఏది ఫైండ్ చేస్తున్నాం మనం లేదా type is equals to email. ఏంటి? ఏంటిది? సో సేమ్ అండి, ఇది కూడా సెండ్ కీసే, ఎందుకంటే ఇది కూడా టెక్స్ట్ బాక్సే కదా. నెక్స్ట్ ఏదైనా రాసుకుంది. ఫిక్స్ అయ్యారా? కృష్ణ అని రాస్తాను. ఓకే, ఐడెంటిఫై చేస్తుందండి, మీ దాని అవసరం రెండు ఒకేసారి చెక్ చేద్దాం. నెక్స్ట్ దీని తర్వాత ఇంకా నెక్స్ట్ వన్ ఉందా? ఇంకోటి ఏముంది? ఫోన్ నెంబరా? ఫోన్ నెంబర్ కూడా సేమ్ ఉన్నట్టుంది కదా. మనం ఏం తీసుకున్నాం? టైప్ ఈమెయిల్ తీసుకున్నాం కదా. సో ఇక్కడ కూడా మనకి సేమ్ కోడ్ కాబట్టి టైప్ ఏముందండి? టిఈఎల్ అని ఉంది కదా. ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే, యాక్చువల్గా ఇప్పుడే కాదు, మీరు ఇంకొంచెం ముందుకు పోయిన తర్వాత చేయండి ఈ పనులన్నీ కూడా. ఇదేంటి? ఫోన్ నెంబరా? ఏం చేయాలి సార్ అంటే, ఇక్కడ ఓన్లీ టైప్ ఒక్కటే మారుతుంది కదా. ఈ టైప్ లో ఇక్కడ ఏముందండి? ఇది ఒక్కటి వేసిపోయి ఎడిపేసి. ఓకేనా? టైప్ ఇక్కడ వరకు ట్రై చేద్దాం. రైట్. సో ఇప్పుడు మనం చెప్పాలనుకుంది ఏంటి? రేడియో బటన్స్ అండ్ చెక్ బాక్సెస్. రేడియో బటన్. సో ఈ రేడియో బటన్ ఏంటండి? జెండర్ లో నుంచి మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఇలా ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్, ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటే రెండోది ఆటోమేటిక్ గా అన్సెలెక్ట్ అయిపోద్ది, రెండోది సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ ఆటోమేటిక్ గా అన్సెలెక్ట్ అయిపోతుంది.
ఇప్పుడు ఈ రేడియో బటన్స్ కి చూడండి, అసలు దీనికి ఏముందో చూద్దాం. టైప్ ఉంది, నేమ్ ఉంది, వాల్యూ ఉంది, ఐడి లేదు. సో నేమ్ ఉంది చూడండి, దీనికి క్లాస్ కూడా ఉంది. సో క్లాస్ ద్వారా మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం ఈ పేజ్ లో. సరే ట్రై చేయండి, ఇందాక రాలేదు కదా. సో ఇప్పుడు మనకి నేమ్ అనే ఆప్షన్ ఉంది కదా, నేమ్కి వెళ్దాం. ఓకేనా? అట్లే లేదు, మీ ఇష్టం, మీ వెళ్ళచ్చు అంతే. జెండర్ దాట్ దేనికి వెళ్దాం అనుకున్నాం? ఏముంది నేమ్ ఇక్కడ? రేడియో ఆప్షన్స్. సో ఇప్పుడు ఈ జెండర్ లో రేడియో ఆప్షన్స్ ని మనం ఏం చేయొచ్చండి? ఏం చేయొచ్చు? క్లిక్ చేయాలి. ఏం చేయాలి? క్లిక్ చేయాలి. ఓకేనా? చూద్దాం చూడండి. చేసిందా? దేన్ని క్లిక్ చేసింది? మెయిల్ ని క్లిక్ చేసింది కదా. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ యువర్ ఆప్షన్ ఈజ్ ఫీమేల్, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ నేమ్ రేడియో ఆప్షన్స్, ఈ నేమ్ రెండు సేమ్ ఉంది. ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే ఈ ఆప్షన్ మీద మీకు ఎన్ని వాల్యూస్ చూపిస్తున్నాయండి? 2. ఆ రెండు వాల్యూస్ ఏంటి? ఒకటేమో మెయిల్, ఇంకోటేమో ఫీమేల్. ఇప్పుడు మీరు ఫీమేల్ సెలెక్ట్ చేయాలి. ఫీమేల్ కూడా రేడియో ఆప్షన్స్కి వెళ్తే మళ్ళీ ఏది సెలెక్ట్ చేసుకుంటుంది? ఆల్వేస్ ఫస్ట్ వన్ సెలెక్ట్ చేస్తుంది కదా. అర్థమైందా? మీరు సెకండ్ వన్కి రావాలంటే సెకండ్ వన్ ఎలా వెళ్ళాలి? మీరు ఎలా వెళ్ళాలి? మస్ట్ గో విత్ యువర్ యూనిక్ వన్. బట్ ఈ రెండు సేమ్ ఉన్నాయి కదా. అర్థమైందా? సో ఇప్పుడు మీరు నేమ్ ద్వారా ఫీమేల్ సెలెక్ట్ చేయడం పాసిబుల్ అవ్వదు. ఇంకా మరి ఏం ఆప్షన్స్ ఉన్నాయి మీకు? ఇంకేమైనా ఉన్నాయా డైరెక్ట్ ఆప్షన్స్? ట్యాగ్ ద్వారా ఈ ఇన్పుట్ ట్యాగ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి సార్ అంటే, ఇవి కూడా నాకు తెలిసి నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఎన్ని ఉన్నాయి? 14 ఉన్నాయి. ఈ 14 లో ఆల్రెడీ మనం రాసినాం, ఫస్ట్ ట్యాగ్ నేమ్ కూడా రాసినాం, మనమే రాసినాం ఫస్ట్. దేనికి? దీనికి. అది ఫస్ట్ కదా. మళ్ళీ ఇప్పుడు ఎక్కడ పోతే అక్కడికే పోతుంది. అర్థమైందా? అంటే మనకి ఇప్పుడు ఉన్న ఆప్షన్ ఏంటి? క్లాస్. సరే, నువ్వు ఇన్నిసార్లు అన్నావు కాబట్టి క్లాస్ సెలెక్ట్ చేద్దాం. ఏది క్లాస్? ఇదా? ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే అసలు ఈ క్లాస్ మీద ఎన్ని ఉన్నాయో చెక్ చేయండి. వాల్యూ అనేది డైరెక్ట్ లొకేటర్ కాదు కదా. ఈ క్లాస్ అనేది మనకి సింగిల్ వన్ ఉన్నట్టుంది. ఇక్కడ 1 ఉంది కదా. చూద్దాం చూడండి. by that class name. Where is the class name? Yeah. రైటా? ఫీమేల్ క్లాస్ నేమ్ ఐడెంటిఫై చేసి ఫీమేల్ క్లిక్ చేస్తా లేదని చెక్ చేద్దాం. పేజ్ లోడ్ అవుతుంది కదా, లోడ్ అయ్యాక వెయిట్ చేస్తుంది. చేసిందా? సెలెక్ట్ చేసిందా? చేయలేదు కదా. సో దేర్ ఇస్ నో ఆప్షన్ ఫర్ క్లాస్ ఆప్షన్ లేనట్లే మనకి. వచ్చింది ఇన్వాలిడ్ సెలెక్టర్ కాంపౌండ్ క్లాస్ నేమ్ నాట్ పర్మిటెడ్. ఇంతకుముందు ఒకసారి చెప్పింది, చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మీరు పోతున్నారంటే మీకు పని లేదని అనుకోవాలి. అందుకే ఏం చేయాలి?
అది ఒకసారి అయిపోయింది కదా, ఇంకా దాన్ని వదిలేయండి. నౌ సో వాట్ ఈస్ ద నెక్స్ట్ ఆప్షన్? వాట్ ఈస్ ద నెక్స్ట్ ఆప్షన్? లెట్స్ గో విత్ ఎన్ ఎక్స్ పాత్. ఇది కదా, ఇందులో దేనికి వెళ్దాము? మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టైప్ ఉంటుంది, ఇక్కడ టైప్ ఉంది. వాల్యూకి వెళ్దాం. ఇక్కడ వాల్యూ ఉంది కదా, ఇన్పుట్ at the rate of, okay, so again 1 of 1 by dot x path. So now run this one. Identify చేసిందా? Female. Okay, identify చేసింది కదా. Observe. For example, sir, I want to click on first male, second female sir అంటే రెండు క్లిక్ చేయొచ్చు చదవండి. అప్పుడు ఎలా రాయాలంటే కోడ్ అక్కడ ఇది జెండర్, దీన్ని ఏమంటారంటే ఫీమేల్ అనండి. ఓకేనా? మెయిల్ కోడ్ ఎక్కడ ఉందండి మనకి? ఇక్కడ కదా. దీన్ని ఏమంటారంటే జెండర్ మేల్ అని. మెయిల్ డాట్ క్లిక్. ఫస్ట్ ఏం చేస్తుంది? మెయిల్ ని క్లిక్ చేస్తుంది. మెయిల్ వచ్చిన తర్వాత ఎక్కడికి వస్తుంది? ఫీమేల్ కి వస్తుంది. ఓకేనా? కానీ మీరు ఇక్కడ వెయిట్ రాయలేదు కదా, ఏం చేస్తుంది? ఇమీడియట్ గా దీన్ని క్లిక్ చేసి ఫాస్ట్ గా వెళ్తుంది. అలా కాకుండా నాకు మెయిల్ క్లిక్ చేసి కొంచెంసేపు వెయిట్ చేసి నేను చూడాలి సార్ అంటే అప్పుడు దేనికి వెళ్ళాలి? మీరు దేనికి వెళ్తారు? వెయిట్ కి వెళ్ళండి. సో ఇక్కడ ఏమిస్తారు? థ్రెడ్ డాట్ స్లీప్ ఒక 4 seconds టైం ఇవ్వండి. ఇప్పుడు ఏం చేస్తుంది? ఒక 4 seconds వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్తుంది. ఓకేనా? నా చెక్. మెయిల్ క్లిక్ చేసింది, 4 seconds వెయిట్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది? మళ్ళీ అట్లే అవసరం లేదు, డైరెక్ట్ ఫీమేల్ అయినా క్లిక్ చేసుకోవచ్చు. ఇందాక మనం చేస్తే డైరెక్ట్ ఫీమేలే కదా, మీకు రెండు అయినా చేయొచ్చు అని చూపిస్తున్నాను. ఓకేనా? రేడియో బటన్స్ అంటే ఫస్ట్ ఒకటి క్లిక్ చేసి మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఇది ఏమైపోతుంది? డీసెలెక్ట్ అయిపోతుంది. అర్థమైందా? ఓకే. సరేనా? థర్డ్ వన్ ఏంటి? హాబీస్. సో హాబీస్ లో వీటిని ఏమంటారు? చెక్ బాక్సెస్ అంటారు. ఇక్కడ మన రేడియో బటన్ లో అయితే సెకండ్ వన్ క్లిక్ చేస్తే ఫస్ట్ వన్ ఆటోమేటిక్ పోయింది కదా. ఇక్కడ మనకి ఈ 3 చెక్ బాక్సెస్ ఒకేసారి చెక్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. ఇలా ఒకేసారి చెక్ చేసుకునే ఆప్షన్ కూడా వస్తుంది. ఓకేనా? వీటికి ఏమున్నాయండి? వీటికి ఐడీస్ ఉన్నాయి చూడండి. ఐడి ఉంది కదా, ఐడి వెళ్దాము. హాబీస్,
by dot ఓకే. సో చెక్ బాక్స్ కూడా ఏం చేయాలి, హాబీస్ డాట్ క్లిక్. దీని ఐడి ఏముంది, ఐడి చెక్ చేయండి, చెక్ బాక్స్ 1. సో ఒకసారి ఇది యూనిక్ ఉందా లేదని చెక్ చేసుకుంటే ఇక్కడ పేస్ట్ చేస్తే మీకు ఏం చూపిస్తుంది, 1 సో రేడియో బటన్ అయినా చెక్ బాక్స్ అయినా కూడా డైరెక్ట్ ఆపరేషన్ ఏంటండి, క్లిక్ ఆపరేషన్. ఓకేనా, టెక్స్ట్ బాక్స్ అయినా టెక్స్ట్ ఏరియా అయినా కూడా ఆపరేషన్ ఏంటి, క్లిక్ చేయలేదా, ఇక్కడ ఎందుకు వెయిట్ చేయ, మనం వెయిట్ ఇచ్చినాం కదా, వెయిట్ చేసి క్రికెట్. సార్ మరి నేను మూవీస్ కూడా క్లిక్ చేయాలి, అన్ని క్లిక్ చేయాలంటే ఇండివిజువల్ గా ఐడెంటిఫై చేయాల్సిందే. సో ఫస్ట్ వన్ ఏముంది, క్రికెట్ కదా. ఓకే, సెకండ్ వన్, థర్డ్ వన్. సో సెకండ్ వన్ ఏముందండి, మూవీస్. మూవీస్. సో మరి దీనికి ఐడి ఏముందో చూడండి, మూవీస్ కి చెక్ బాక్స్ 2 ఉంది, 2. ఓకే. సో థర్డ్ వన్ ఏముంది, మూవీస్ తర్వాత హాకీ అని. హాకీకి ఏముందండి, చెక్ బాక్స్ 3 ఉంది కదా. సో ఇక్కడేమో 3 చెయ్యండి, హాకీ. ఓకేనా. సో ఒకదాని తర్వాత ఒకటి, ఒక 2 మినిట్స్ 2 సెకండ్స్ వెయిట్ చేయండి. 4 సెకండ్స్ అయితే ఎక్కువ, 2 సెకండ్స్ వెయిట్ చేయండి. అదేనా, ఫస్ట్ ఏం చేయాలి, క్రికెట్ మీద క్లిక్ చేయాలి, తర్వాత మూవీస్ పైన క్లిక్ చేయాలి, తర్వాత హాకీ పైన క్లిక్ చేయాలి. చెక్ బాక్స్ 1, చెక్ బాక్స్ 2, 3 ఐడీస్ ఉన్నాయి కాబట్టి ఐడీస్ మీద వెళ్ళిను. సో రన్ చేసి చూడండి. మెయిల్ క్లిక్ చేసిన తర్వాత 4 సెకండ్స్ వెయిట్ చేసి, ఫీమేల్ క్లిక్ చేసిన తర్వాత క్రికెట్ క్లిక్ చేసి 2 సెకండ్స్, మూవీస్ క్లిక్ చేసి 2 సెకండ్స్ ఆగి. అదేనా. సో ఇక్కడ వరకు మనం ఏమేమి ఫైల్ చేసినామంటే ఈ టెక్స్ట్ బాక్స్, టెక్స్ట్ ఏరియాస్, రేడియో బటన్స్, చెక్ బాక్సెస్. సో మీకు ఇది కనిపించడానికి ఎలా కనిపిస్తుంది, టెక్స్ట్ బాక్స్ లా కనిపిస్తుంది కదా. దీని మీద క్లిక్ చేస్తే లిస్ట్ ఓపెన్ అవుతుంది కదా, దీన్ని డ్రాప్ డౌన్ లిస్ట్ అంటారు. ఓకేనా, ఇది టెక్స్ట్ బాక్స్ అండి, ఇవి డ్రాప్ డౌన్ లిస్ట్. ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ సెలెక్ట్ చేసుకోవాలంటే మన సెలెక్టర్ క్లాస్ యూజ్ చేసుకొని, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనకి 3 థింగ్స్ ఉంటాయండి. ఒకటి ఇండెక్స్ ని బేస్ చేసుకొని ఐడెంటిఫై చేయొచ్చు, లేకపోతే విజిబుల్ టెక్స్ట్ ని బేస్ చేసుకొని ఐడెంటిఫై చేయొచ్చు, థర్డ్ వన్ వాల్యూ ఉంటుంది, వాల్యూని బేస్ చేసుకొని కూడా ఐడెంటిఫై చేయొచ్చు. వీటిని ఐడెంటిఫై చేయాలంటే మనకి మ్యాండేటరీగా ఎక్స్పాత్ అవసరం ఉంటుంది. వీటికి ఐడి నేమ్స్ మాక్సిమం ఉంటుంది.
ఓకేనా. సో నెక్స్ట్ సెషన్ లో కంప్లీట్ గా XPath ని డిస్కస్ చేసిన తర్వాత ఈ ఎలిమెంట్స్ ని డ్రాప్ డౌన్ లిస్ట్ ఎలా ఫైండ్ చేస్తాం అనేది చెప్తాం. ఓకేనా. సో ఇప్పుడు రేడియో బటన్స్ చెక్ బాక్సెస్ కి ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? రేడియో బటన్స్ చెక్ బాక్సెస్ ఎలా ఐడెంటిఫై చేయాలి డౌట్స్ ఉన్నాయా? ఓకేనా. సో నార్మల్ గా వాట్ ఈజ్ అన్ XPath అని అర్థమైంది కదా. XPath కి ఎప్పుడు వెళ్తాం మనం? ఐడి, నేమ్స్, ఆ జనరల్ లొకేటర్స్ తో ఎప్పుడైతే మనం ఎలిమెంట్ ని యూనిక్ గా ఫైండ్ అవుట్ చేయలేమో అప్పుడు మనం XPath కి వెళ్ళాలి. ఓకేనా. XPath లో 2 టైప్స్ ఉంటాయండి. అబ్సల్యూట్ XPath, రిలేటివ్ XPath అని 2 టైప్స్ ఉంటాయి. ఓకేనా. రిలేటివ్ XPath లో మళ్ళీ డైనమిక్ XPath అని కూడా ఉంటది. ఓకేనా. ఆ XPath గురించి డిస్కస్ చేసి ఎలా ఫైండ్ చేయాలో చేసిన తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దాం. రేపు టుమారోస్ క్లాస్ లో విల్ డిస్కస్ వన్ మోర్ పాయింట్ ఆల్సో. వెన్ యూ అబ్జర్వ్ హియర్ వన్ థింగ్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా వస్తుంది కదా పేజ్, మీకు ఎక్కడి వరకు కనిపిస్తుంది? ఓన్లీ ఇక్కడ వరకు లాంగ్. మరి దీని కింద ఉన్నాయి కనిపిస్తున్నాయా? కనిపించాలంటే మీరు ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? పేజీని స్క్రోల్ చేయాలి. ఏం చేయాలి? మరి మనమైతే మాన్యువల్ గా అయితే ఇలా స్క్రోల్ చేస్తాం, మౌస్ స్క్రోల్ బార్ చేసి. మరి టూల్ ఎలా స్క్రోల్ చేస్తుంది? ఆ స్క్రోల్ చేయడానికి కూడా మనకి ఆటోమేటిక్ ఫంక్షన్ ఉంటుంది. జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం ఎంత కావాలంటే అంత, ఇక్కడ మనం చిన్న చిన్నగా ఎంత అయితే అంత స్క్రోల్ చేస్తున్నాం కదా, అలా వర్టికల్, హార్జెంటల్. వర్టికల్ కి చేయొచ్చు, హార్జెంటల్ చేయొచ్చు, అప్ చేయొచ్చు, డౌన్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎక్కడ ఉంది ఇది? అప్ ఉంది. ఎలా స్క్రోల్ చేస్తున్నాం? డౌన్ కి చేస్తున్నాం. ఇప్పుడు ఎలా చేస్తున్నాం? అప్ కి. వర్టికల్ లో అప్ డౌన్ చేయొచ్చు, అప్ చేయొచ్చు. మళ్ళీ హార్జెంటల్, యాక్చువల్లీ ఈ పేజ్ కి హార్జెంటల్ లేదు కదా, కొన్ని పేజెస్ కి ఇప్పుడు మీరు దీన్ని మాక్సిమైజ్ చేస్తే ఇప్పుడు దీనికి హార్జెంటల్ కూడా వస్తుంది. దీన్ని కూడా లెఫ్ట్, రైట్, ఇదేమో అప్, డౌన్. ఓకేనా. రేపు వెబ్ పేజెస్ స్క్రోల్ చేయటం ఎలాగా, స్క్రోల్ చేయటం చెక్ చేయి. మీరు ఇప్పుడు అమెజాన్ పేజ్ ఓపెన్ చేశారు, ఒక ప్రోడక్ట్ కింద ఉంది, కింద ఉన్నారంటే స్క్రోల్ చేయాలి కదా. ఆ స్క్రోల్ చేయటం ఎలాగో చూసిన తర్వాత ఈ రిమైనింగ్ పేజెస్ ఎలా ఆటోమేట్ చేయాలనేది నెక్స్ట్ సెషన్ లో చెప్తాను. ఓకేనా. ఎనీ క్వశ్చన్స్?